కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ అధికారిక పట్టణ కమిటీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేశారు. తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, జిల్లా ఉప అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. ప్రజలను మోసగించిన సూపర్ 6 హామీలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేసి వాటిని నెరవేర్చేలా పోరాడుతామని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్సీపీ శక్తివంతంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు మన సాయన గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి మీ చిన్న సమస్య వచ్చినా పోస్ట్ ఇచ్చారు ఆదోని వైస్ ప్రెసిడెంట్ గా. కాబట్టి ఇచ్చిన వాళ్ళకు పెద్దవాళ్లకు డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారికి మరియు చంద్రకాంత్ రెడ్డి గారికి ప్రెసిడెంట్ దేవ గారికి నాకు మనస్ఫూర్తి అభినందనలు, కార్యకర్తలు నా యొక్క అభివాదనలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చేందుకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈరోజు కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు కమిటీ వేసి కమిటీలో 24 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి రేపు జరగబోయేటువంటి ఏ చిన్న ధర్నా అయినా కూడా మనందరం కూడా పోరాడి మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ అలాగే సాయి ప్రసాద్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కార్యకర్తలని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో కార్యకర్తలే బలోపేతం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు నడవాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు